చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్ అది. తన హయాంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్ అది. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగో ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేరుడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగరగొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం
నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, ఏదో అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేరేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం, ఫ్రీ బస్సు రూపేణ మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు.